ఇంప్లిమెంటేషన్ ఉండదు ఇక్కడ. అదే అండి నేనేది సార్. ఇప్పుడు నేను హైదరాబాద్ చుట్టుముట్టి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు గనక చూస్తే ఇక్కడే 1 కోటి మంది బాధితులు కనిపిస్తుంటే అసలు ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుందండి? అంటే మీకు ఏమైనా విచక్షణాధికారాలు ఏమన్నా రాజ్యాంగం దఖలుపరిచిందా? ఎలా తీసుకుంటారు? ప్రభుత్వ భూమి ఎప్పుడు అసైన్డ్ ల్యాండ్ మీరు ఇచ్చారు. మీ ఉద్దేశం ఏంటి అసలు? 22A ఎండోమెంట్స్, వక్ఫ్, అసైన్డ్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్నవి వీటిని కాపాడటం కోసమని ఆ పేరుతో మీరు చేస్తోంది ఏంటి? ఇది కదా ఇవాళ సాధారణ జనం ఇంతవరకు ఈ సబ్జెక్ట్ మీద ఒక కామన్ మ్యాన్ మాట్లాడింది లేదు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు సార్. అసైన్ ల్యాండ్స్ లో ఇంకొక స్టోరీ ఉంది సార్, ప్యాథలిక్ స్టోరీ. అసైన్ చేస్తారు, హక్కు ఇవ్వరు. వాడి జీవితకాలం మీరు ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ప్రైవేట్ ల్యాండ్ ఎకరా ₹1,00,00,000 ఉంటుంది, అసైన్ ల్యాండ్ కూడా ₹1,00,00,000 ఉంటుంది. అతను చేసుకుంటూ ఉంటాడు, కానీ అతనికి అమ్ముకునే హక్కు లేదు. ఆ హక్కును కల్పించమని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక డెసిషన్ తీసుకున్నాడు. పెరుగుతున్నటువంటి హైదరాబాద్కి సిటీస్కి ప్రైవేట్ లో ఉన్నటువంటి 100 గజాలు 200 గజాలు దాన్ని అసైన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి దాని మీద హక్కు కల్పిస్తే దాన్ని వాళ్ళు అమ్ముకొని తర్వాత ఇంకొక ఎకనామిక్ లెవెల్కి వెళ్ళిపోతారు కదా. ఆ హక్కుని మనం మన చేతుల్లో పెట్టుకొని వాడి జీవితకాలం ల్యాండ్ ఉంటుంది, అధికారం ఉండదు, ఏం చేసుకోలేడు. సో ఇది ఎట్లా మనం మనిషిని బాధ పెడతాం అనే దాని మీదకి వెళ్ళిపోయాడు. ఆయన చాలా అంశాల్లో క్లియర్ చేయాలని కూడా చూశాడు, కొన్ని చోట్ల చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అసైన్ ల్యాండ్స్ విషయంలో ఉన్నటువంటి హక్కు కలిగి ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు సార్. అరిటాకు మొత్తం భోజనమే ఉంటుంది కానీ తినలేడు. చుట్టుపక్కల ఉన్నటువంటి 200 గజాలు ₹1,00,00,000 అమ్ముకుంటాడు. 200 గజాలు ఉన్నటువంటి అతను అమ్ముకోవడానికి కానీ వీలు కావడానికి ఏం అవకాశం ఉండదు. కాబట్టి దాని మీద డెసిషన్ తీసుకోవాలి. 22A ఉన్న దాని మీద డెసిషన్ తీసుకోవాలి. అసైన్ ల్యాండ్స్ లో ఉన్న స్టోరీ ఏంటంటే 1 ఎకరా అసైన్మెంట్ చేశారనుకోండి రైతులు వ్యవసాయం కోసమని, వాడికి హక్కుని ఎవరు అమ్ముకునే హక్కుని ఎవరు? ప్రభుత్వం ఎప్పుడైనా అవసరమైతే ఆ ల్యాండ్ వాడు చెప్పకుండా కూడా తీసేసుకొని వెళ్ళిపోతా ఉన్నాం. అంటే ఎండ్ ఆఫ్ ది డే టోటల్ గా రోడ్డు మీద పెడతారు. నేను కరెక్ట్ గా అదే అడుగుతున్నాను సార్. ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చిందని తీసుకుంటోంది? నేను 2004కి వెళ్తా ఒకసారి. మీకు తెలుసు, పూర్వం మీరు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీరు ఇక్కడ పనిచేసిన వారే. 2004 సమయంలో అప్పటి గౌరవం హైదరాబాద్ చుట్టుముట్టిన వాటిలో ఇలా కొన్ని వేల ఎకరాలని అసైన్ ల్యాండ్ అన్నారు. 22A కింద తీసుకొచ్చారు. మరి ఆ రోజు వారి ఉద్దేశం అంటే వారు నిజంగా అంటే స్వాప్నికులు భవిష్యత్ దర్శనం చేసుకున్నవారు కాబట్టి వారి ఉద్దేశంలో అక్కడ సాఫ్ట్వేర్ పార్కులు ఏవో తీసుకొద్దామని భావించుంటారు చాలా సదుద్దేశంతో. కానీ అది మెటీరియలైజ్ కాలా. ఇవాళ ఎంత అండి? 2004 నుంచి అంటే 22 ఏళ్ల పాటు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఈ రోజున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇవాళ హఠాత్తుగా వీటన్నిటిని 22A పేరుతో నిషేధం ప్రకటించి స్వాధీనం చేసుకోవటం, లేకపోతే సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా కబ్జా చేసుకోవటం చేయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇది ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం సార్. అది గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫోర్స్ అంటాం. ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు చేయకుండా ప్రజల హక్కుల మీద సర్వాధికారాలు ప్రభుత్వమే హక్కు కలుగున్నట్టుగా భావించినంత కాలం అలాంటి ప్రభుత్వాలు అలాంటి నాయకులు ఉన్నంత కాలం ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే మీరు చూడండి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు అని చెప్పుకునే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కొన్ని ఏరియాస్ లో వాళ్ళు ల్యాండ్ సర్వే చేశారు. సంస్థానాధీశుల దగ్గర నుంచి, భూస్వాముల దగ్గర నుంచి, పెట్టుబడిదారుల దగ్గర నుంచి కొన్ని భూములు తీసి వాళ్ళు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేశారు, సర్వే చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన తర్వాత, రాజ్యాంగం ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఇంకొక ల్యాండ్ సర్వే జరగకుండా మనం సోషలిస్టిక్ ప్యాటర్న్ లో వెళ్ళిపోతాం అనుకుంటే అది పొరపాటు. కాబట్టి ల్యాండ్ సర్వే ఇస్ ఎ మస్ట్. ఇటీవల చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ల్యాండ్ సర్వే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఆ ల్యాండ్ సర్వే ఎవరి భూమిని వాళ్ళకి పర్మనెంట్ గా సరిహద్దులతోటి లెక్కబెట్టి ప్రభుత్వమే ఇచ్చేటట్టుగా ఒక నిర్ణయం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన మేరకే చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఎలక్షన్ టైంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించినటువంటి ఎన్నికలకు వెళ్ళిన కూటమి కనబడుతూ ఉంది. సో ఇలాంటి గందరగోళమైనటువంటి ప్రభుత్వాలు వచ్చి, నాయకులు వచ్చి, రాజకీయ పార్టీలు వచ్చిన చోట
మనం దీనికి న్యాయం చేయాలన్నా, లేకపోతే భూ యజమానులకి వాళ్ళకి నిజమైన హక్కులు వాళ్ళకి ఇవ్వాలన్నా గవర్నమెంట్ చాలా విశాల హృదయంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంటే ఒక కబ్జాదారుడుగా మారిపోయి ఉన్నంత కాలం వాళ్ళకి బాధలు తప్పవు సార్. వాసుదేవన్ గారు మీరు నేరుగా చెప్పారు ప్రభుత్వం